అన్న. ఈ 3 కొడితే ముందు ఈ ఓవర్ ఆపుతుంది, కొంచెం ఆడాడ పై ముడ తగులుతుంది, అది కూడా ఆగిపోయింది. పురుకు మందు కొట్టేమంటాడుగా. సాగు విధానంలో మార్పు అండి. ఇప్పుడు అదే రైతు 10 రోజులకు ఒకసారి మందు కొట్టుకుంటూ వచ్చాడు, బట్ ఇది కొంచెం స్పీడ్ చేశాడు. ఏ మందులు కొట్టి గనుపు చాలా దూరం ఉంది, కొమ్మ దూరం ఉంది, కాయ గనుపు కాదు, కొమ్మ బాగా లెంత్ వచ్చింది. ఇద్దరు ఒకే రోజు ఏత. మన శంభో అండి, స్పెషల్ వెరైటీ, దొంగ తేజ అంటారు కదా కొంతమంది ఏమో 2626 అంటే తేజకి దగ్గరలో పోయేది ఒక 500, మహా అయితే 1000 రూపాయలు తేడాతో పోయే బెస్ట్ వెరైటీ ఈ మన శంభు మృదా క్రాప్స్ నుంచి. హై టాలరెన్స్ అండి, చాలా హెవీ వైరస్ టాలరెన్స్, రైతుకు అనుకూలంగా ఉంటుంది. 10 రోజులకు ఒకసారి మందు కొట్టుకున్నా కానీ తోట అయితే దెబ్బతినదు. అటువంటి మంచి వెరైటీలు మార్కెట్ ఉండి మంచిగా చేసుకోగలిగితే మరి దిగుబడి ఎంత అంటారా, ఇది మన రైతు దమ్ముని బట్టి ఉంటుందండి. 30 to 40 30 నుంచి 40 గంటలు అవైలబుల్ తీసుకోవచ్చు. బికాజ్ ఆఫ్ ఇది ఏంటంటే ఎర్లీ క్రాప్, కింద నుంచి కాపు ఉంటుంది, చూసే ఉంటారు వీడియోలో. ఇది కూడా అంటే మీకు ఈయన కొంచెం మేబీ గ్రోత్ ప్రమోటర్లు ఎక్కువ వాడేవాడు కాబట్టి కొమ్మలు ఎక్కువ సాగినాయి, కానీ కింద నుంచే కాపు ఉంటుంది. కింద నుంచి కాపు ఉండటం వల్ల మనకేంటంటే కనపడకుండానే ఒక 3, 4, 5 క్వింటాలు మొదట్లో ఉంటాయి. తర్వాత ఈ స్టేజ్కి వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి కాపు నిలబెట్టుకుంటే ఇది ఒక 7, 8 క్వింటాలు ఉంటుంది. మరి ఇక్కడతో ఆగిపోదు కాబట్టి మనం ఎంత ఎత్తు వరకు పెంచుతాం కాబట్టి స్టెప్పులు కాపించుకుంటూ ఉంటాం. సో ఇలా ఏంటంటే కనిపించకుండా ఇటువంటి బెస్ట్ వెరైటీలో బెస్ట్ దాదాపు 40 తీసుకోవచ్చు. సో ఇప్పటికైనా మించిపోయింది లేదు, నెక్స్ట్ ఇయర్కి మంచి ప్లాన్ చేయండి. ప్రస్తుతం అయితే వీళ్ళందరూ వేసిన ప్రతి ఒక్క రైతు అయితే బీ హ్యాపీ. ఎందుకంటే ఇప్పుడు ఆయన గ్రోత్ ప్రమోటర్ కొట్టాడు, ఏదో మేబీ లైక్ బయో కొట్టాడు, పెరిగినా కానీ ఇది పూత వస్తూనే ఉంది. మల్లె పూతలాగా పెద్ద పూత, గండు పూత. సో ఈ వెరైటీలు ఏంటంటే రేపు నల్లికి తామర పురుగు కూడా బాగా తట్టుకునే గుణాలు వీటికి ఉన్నాయి. కంచి రైతు వచ్చిన కాంచి ఇంకొక వీడియో.